Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. అసలు కంటి చూపు మందగిస్తుందండి. అసలు పిల్లల్లో 10 మందిలో తీసుకుంటే దాంట్లో 9 మందికి కూడా స్పెట్స్ ఉన్నాయి. అసలు మనం పాతకాలంలో చూసుకుంటే పెద్దవాళ్ళలో కూడా అది కూడా చాలా రేర్గా ఉండేవి ఈ స్పెట్స్ అనేవి. సో ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్లో స్పెట్స్ రావడము, చిన్న ఏజే కాదు, టీనేజర్స్కి ప్రతి ఒక్కరికి కంటి చూపు వల్ల అసలు స్పెట్స్ పక్కన పెట్టండి, కొంతమందికి ఆప్టిక్ నర్వ్ ఇష్యూస్ ఉండడం వల్ల కానీ, లేదంటే కంటి నుంచి ఓవర్ హీట్ అయిపోవడం వల్ల కళ్ళలో నుంచి వాటర్ రావడము, లేదంటే ప్రతిరోజు కొంతమంది డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు కంటి, అంటే లైక్ అంత ఇరిటేటెడ్గా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే అందరికీ రీజన్ తెలిసింది. ఒకటి, మొబైల్ యూజింగ్ చేయడం, ఎక్కువగా అధికంగా యూజ్ చేయడం. సో ఇంతకుముందు ఏంటంటే మొబైల్స్ ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి ఈ సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. సో మనం మొబైల్ అనేది అధికంగా యూస్ చేస్తుంటే దయచేసి పిల్లల విషయంలో, ఎందుకంటే పిల్లలకి సైట్ పెరుగుతున్న కొలది వాళ్ళకి దగ్గరగా కనపడట్లేదు, కొంతమందికి దూరంవి కనపడట్లేదు. సో దానివల్ల సైట్ పెరుగుతున్న కొలది ఆ మందపాటి మిర్రర్ పెరిగిపోవడం వల్ల, సైట్ పెరిగితే మనకు ఆటోమేటిక్గా స్పెట్స్ అనేవి ఇంకా సైట్ పెరిగే కొలది మందం పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి చాలా స్ట్రెస్ఫుల్గా ఎక్కువైపోవడం వల్ల మీరు బాగా గమనిస్తే, సో స్పెట్స్ ఎక్కువగా ఉండే పిల్లల్లో వాళ్ళకి నోస్ బ్లాక్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే స్పెట్స్ పెట్టి 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 ఈ నోస్ ద్వారం ద్వారా వెళ్ళే శ్వాస కూడా సరిగా వెళ్ళకపోవడం వల్ల ఈ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సైనస్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సో అసలు స్పెట్సే లేకుండా మనం హెల్దీగా న్యాచురల్గా ప్రాసెస్ ఏం చేసుకోవచ్చు, ఫుడ్ పరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్పెట్స్ అనేవి ఉండకుండా పిల్లల్ని జాగ్రత్త పడవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే నేను కూడా మెడిసిన్ చేయడానికి ముందు, న్యాచురోపతి చేయడానికి ముందు, సో నాకు కూడా చాలా వరకు స్పెట్స్ ఉండేవి. సో ఆ టైంలో మనము తినేవాళ్ళం కానీ ఆకుకూరలు ఎక్కువ తినేవాళ్ళు కాదు. పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువ తినమంటే ఇష్టపడరు తినడానికి. సో నట్స్ తినమన్నా కూడా ఇష్టపడరు, వాళ్ళకి కావాల్సింది జంక్ ఫుడ్. అలాగే మనం కూడా చిన్నప్పుడు అవి ఎక్కువ తినడం వల్ల నాకు కూడా ఆ టైంలో స్పెట్స్ ఎక్కువ, సైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. వన్స్ న్యాచురోపతిలోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎంతోమంది పిల్లలకి న్యాచురల్గా ఫుడ్ పరంగా కొద్దిగా త్రాటక క్రియ అని ప్రొసీజర్ చేయడం వల్ల ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళలో వాళ్ళు ప్రక్రియ ప్రాపర్గా చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి స్పెట్స్ లేకుండా చాలామందిని చూసాం. బట్ వాళ్ళని గురించి కాకుండా స్పెషల్లీ ఎగ్జాంపుల్ నేనే చూసుకుంటే స్పెట్స్ ఉండేవి. సో న్యాచురోపతిలో మనం వచ్చిన తర్వాత ఓకే, దీని ప్రాముఖ్యత ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, నట్స్ ఎక్కువ తీసుకోవాలండి, ఫుడ్ పరంగా మనం యాడ్ చేసుకుంటూ. అండ్ బెస్ట్ థెరపీ అండి త్రాటక క్రియ. నేను చాలా వీడియోస్లో చెప్పాను. కంటి సమస్య ఉంటే ఖచ్చితంగా పొద్దున్న లేచిన వెంటనే చిన్న చిన్న సూక్ష్మమైన ఐబాల్ మూమెంట్స్ లైక్ అప్ అండ్ డౌను. సో జస్ట్ మనం ఎలా అంటే, ఇప్పుడు మనిషి తిని అలా ఉండిపోయారనుకోండి, ఫిజికల్ యాక్టివిటీలు ఏం లేకుండా బరువు పెరిగిపోతూ ఉండి దానివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అలాగే మనం కూడా మొబైల్ పెట్టుకొని చూస్తూ ఉండిపోయామనుకోండి ఒకే దశలో, సో దానివల్ల ఏమవుతుందంటే మూమెంట్ ఉండదు మనకి. ఐబాల్ చుట్టూ ఉన్న మజిల్కి మూమెంట్ ఉండాలి కదా, మూమెంట్ సరిగా లేకపోతే ఏమవుతుంది, సైట్ రావడమే, కళ్ళల్లో మంట పుట్టడము, కళ్ళ నుంచి వాటర్ రావడం, ఒకటి కాదు కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం మార్నింగ్ లేచిన వెంటనే, పొద్దున్నే లేచాక మనం మంచిగా, ఒకవేళ మనకి బాల్కనీలో ఎండబడుతుంటే పొద్దున ఎండ చాలా మంచిది. నేను ఒకటే అంటాను, చాలా మందికి చెప్తుంటాను, మనకి ఆల్మోస్ట్ మనకు తెలిసిన కొన్ని డిసీజెస్ తగ్గించడానికి బెస్ట్ డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది సూర్య భగవానుడే. ఎందుకంటే మార్నింగ్ ఎండకు మనము ఎర్లీ మార్నింగ్ కూర్చొని, సో ఎండ పడినప్పుడు కూర్చొని ఐబాల్ మూమెంట్స్ స్టార్ట్ చేయండి. ఐబాల్ మూమెంట్స్ కూడా కొద్దిగా అప్ డౌన్, అప్ డౌన్ ఇలాగ 10 టైమ్స్. మళ్ళీ సైడ్కి రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్ ఇలాగా 10 టైమ్స్. మళ్ళీ రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్ ఇలాగో 10 టైమ్స్. మరి లెఫ్ట్ అప్ రైట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్ ఇలాగా. సో కంటిన్యూగా ఇలా చేసుకుంటూ, దాంతోపాటు రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్. వెరీ సింపుల్ మూమెంట్స్ అండి. ఇవి చేసుకుంటూ మంచిగా రబ్ చేసుకొని, కొద్దిగా గోరువెచ్చగా మంచిగా వామ్ అయిన తర్వాత హ్యాండ్స్ని ఇలా పెట్టుకుని జస్ట్ ఇలా అయ్యాక వేసుకుని మార్నింగ్ లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ ఐబాల్ మూమెంట్స్ చేయాలి. చేయడం వల్ల ఐబాల్ చుట్టూ ఉన్న మజిల్కి మూమెంట్ ఉంటుంది కదా, దానివల్ల మనకి అది కూడా మార్నింగ్
మార్నింగ్ మనం కుదిరితే టెరెస్ పైన కానీ బాల్కనీలో కానీ ఎండపడినప్పుడు కూర్చొని చేస్తే మాత్రం చాలా ఒక మనిషికి యాక్టివిటీ లేకపోతే మనిషి బద్ధకంగా దబ్బగా బరువు పెరిగిపోవడము లెథార్జిక్గా ఉండడం ఎలా అవుతుందో ఐబాల్ కూడా మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మీకు ఎప్పుడైతే ల్యాప్టాప్ మీద ముందర కూర్చొని చూస్తూ ఉన్నారు, లేదంటే ఎక్కువగా కూర్చొని ఏదో ఒక దాని మీద చదువుకుంటున్నారు, సంథింగ్ ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు ఒక అట్లీస్ట్ 15 మినిట్స్ తర్వాత ఏదో ఒక మూమెంట్ జస్ట్ అప్ అండ్ డౌన్ సైడ్ మూమెంట్స్ చేస్తూ ఉండాలి. మజిల్కి ఎంత మూమెంట్ ఉంటుందో రక్త ప్రసరణ అంత బాగుంటుంది. కాబట్టి ఆప్టిక్ నర్వ్ ఆప్టిక్ వెయిన్స్ అనేవి ఇది మంచిగా ప్రాపర్గా ఉంటే మనకి కంటి సమస్యలే రావు. నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను. నేను ఫస్ట్ ఎవరైనా సరే పిల్లలకి స్పెట్స్ అని కనపడితే ఫస్ట్ వాళ్ళ ఐబాల్ మూమెంట్స్ నేర్పిస్తాను ఫస్ట్ స్టార్టింగ్లో. దాంతోపాటు తోటకూర అండి, తోటకూర బ్రహ్మాండం అనమాట. సో తోటకూర మాత్రం ఎర్ర తోటకూర అంటారు చాలామంది. తోటకూర దొరికితే మాత్రం దాని ఏముంది పిల్లలతో మిగతా ఆకుకూరలన్నా కొద్దిగా ఒగరుగా ఉంటుంది, తినడానికి ఇష్టపడరు. తోటకూర చాలా బాగుంటుంది వండుతున్నప్పుడు. కొద్దిగా తోటకూరలో కూడా కొద్దిగా నెయ్యి వేసి, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక తోటకూర వేసి మగ్గి దింపే ముందు కొద్దిగా వాల్నట్ ఉంటాయి కదా, వాల్నట్స్ కానీ నువ్వులు కానీ పల్లీలు కానీ లైట్గా పౌడర్ చేసుకొని ఒక స్పూన్ చల్లారనుకోండి చాలా బాగుంటుంది. అసలు మనమే తినము, మనం పిల్లలు చెప్తే ఏం తింటారు అంటుంటారు చాలామంది. సో తోటకూరని ఇలా ప్రిపేర్ చేసుకొని మునగాకు కూడా, బచ్చల కూర కూడా, పొనగంటి కూర కూడా, పొనగంటి కూర కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పాతకాలంలో పొనగంటి కూరని పోయిన కంటి కూర అనేవాళ్ళు. సో ఇలాగా ఆకుకూరల్ని రెగ్యులర్గా మనము పిల్లలకి ఒకటే ఆకుకూర పెడుతున్నా కూడా వాళ్ళు బోర్ ఫీల్ అయిపోయి తినరు. సో ఆకుకూరలను రెగ్యులర్గా ఇవ్వడము, లేదంటే తోటకూర, బచ్చల కూర, మన ఈ పొనగంటి కూరని మిక్సీ పట్టేసి కొన్ని నీళ్ళేసి ఆ గుజ్జంతా పిండేసి ఆ జ్యూస్ని ఇడ్లీ బ్యాటర్స్లో కానీ దోశ బ్యాటర్స్లో కానీ కలిపేసి వండితే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకి రోజు ఒకటే టైప్ ఆఫ్ ఇడ్లీ దోశ వైట్గా చూసి వాళ్ళు గ్రీన్ కలర్ తింటూ ఉండి క్యారెట్ తింటాం. క్యారెట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది కంటి చూపుకి. సో క్యారెట్స్ కొద్దిగా రెగ్యులర్గా తినడం, అండ్ స్పెషల్లీ పోమోగ్రానైట్స్ కూడా, ఫ్రూట్స్ విషయానికి వస్తే దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది కంటికి. సో మనం రెగ్యులర్గా తీస్తున్నాం, పిల్లలకి సైట్ పెరుగుతుంది అలా వదిలేస్తామనుకోండి చాలామందికి నైట్ బ్లైండ్నెస్ వస్తుంది చిన్నపిల్లల్లో. అండ్ చిన్నపిల్లలనే కాదు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నైట్ కనపడకపోవడము, లేదంటే పగలు కూడా చూపు మందగించడము, బోర్డు మీద కనపడకపోవడము. అసలు ఒక మనిషికి అలా కనపడకపోతే హాఫ్ ఆఫ్ ద బ్లర్నెస్ ఉంటే అసలు చాలా కష్టం అయిపోతుంది. అది కూడా మన చేతులారా మనం చేసుకుంటున్నాం ప్రాపర్గా. మనము ఫుడ్ అది కూడా న్యూట్రిషియస్గా ఆకుకూరలు తినకపోవడం వల్ల, ఫ్రూట్స్ తీసుకోకపోవడం వల్ల, నట్స్ తీసుకోకపోవడం వల్ల తింటున్నాం. మా పిల్లలు తింటున్నారు కానీ వాళ్ళకి స్పెట్స్ ఉన్నాయి అంటుంటారు. సో ఈ తింటున్నారు కానీ దీనికి మించి మనం జంక్ ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాం. కొంత మ్యాగీలు తింటున్నారు, ఇవి తింటున్నారు. ప్యాకెట్ ఫుడ్స్ ఏవైతే జంక్ అనిపిస్తుందో అది పెట్టడం ఆపేసి నట్స్ ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేయండి. మనం కంటి చూపు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తోటకూర, పొనగంటి కూర, బచ్చల కూర, మునగాకు అద్భుతంగా పనిచేస్తాయి. దాన్ని ఏదో ఒక ఫామ్ చేసి మనం రసంలాగా కానీ, ఇడ్లీలో జ్యూస్ చేసేసి ఆ ఇడ్లీ బ్యాటర్స్లో కలిపేసుకున్న ఆ జ్యూస్ని అలా కానీ, లేదంటే ఫ్రై లాగా చేసి పెట్టడం కానీ, కొద్దిగా ఘీ వేసి, మరి బాగా ఫ్రై చేయకండి, ఎక్కువ ఆయిల్ వేసి కొద్దిగా ఘీ వేసి, కొద్దిగా నువ్వుల పౌడర్ కానీ వాల్నట్స్ పౌడర్ కానీ జల్లి తీసుకుంటే చాలా మంచిదండి. కంటి చూపు డెఫినెట్గా మనకి మంచిగా ఇదవుతుంది. సో దాంతోపాటు దానిమ్మకాయలు తీసుకోవడము, మస్క్ మిలన్ ఫ్రూట్ తీసుకోవడము, అండ్ ఇంకా బ్రహ్మాండంగా ఐస్కి తోటకూర మనకి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పాను కదా. తోటకూర ఆకులు, మన ఆకులు ఎంత అద్భుతంగా దాని తోటకూర సీడ్స్ దొరుకుతాయి, అమ్రాంత్ సీడ్స్ అంటారు. కొన్ని ప్లేసెస్లో దాన్ని రాజగిరా సీడ్స్ అంటారు. తోటకూర విత్తనాల పౌడర్ అంటారు, రకరకాలుగా. ఆ తోటకూర విత్తనాల పౌడర్ మంచిగా చపాతీల్లో కానీ, దోశల్లో కానీ, సో ఇడ్లీల్లో కానీ బ్యాటర్స్లో కలుపుకొని వండితే మోర్ న్యూట్రిషియస్. ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, సో ప్రోటీన్ ఉంటుంది దీంట్లో, మంచిది అమ్రాంత్ సీడ్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి కంటి చూపుని. అండ్ మజిల్ కూడా మనం ఐబాల్ చుట్టూ ఉన్న మజిల్కి స్ట్రెంథనింగ్గా కూడా బాగా యూజ్ అవుతుంది. సో అమ్రాంత్ సీడ్స్ తెప్పించుకోండి. అమ్రాంత్ సీడ్స్ ఈజ్ నథింగ్ బట్ తోటకూర విత్తనాలు, అది రెగ్యులర్గా వాడుతూ. అండ్ త్రాటక క్రియ అని నేను చెప్పాను కదా. త్రాటక క్రియ అంటే ఒక క్యాండిల్ని వెలిగించి ఎదురుగా పెట్టుకొని జస్ట్ తదేకంగా చూడడం. జస్ట్ మనకు 30 సెకండ్స్ చూసాక ఐస్ బ్లింక్ చేస్తే కొద్ది ఓవర్ హీట్ ఉంటే కళ్ళలోంచి వాటర్ వస్తాయి, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూడడం. అలా ఒక 10 to 15 మినిట్స్ రూమ్ లైట్స్ అన్నీ ఆపేసి ఒక చిన్న స్టూల్ పెట్టి దాని మీద క్యాండిల్ పెట్టి ఒక 1-2 feet డిస్టెన్స్లో కూర్చొని పెట్టి జస్ట్ దాన్ని చూడడం, కళ్ళు క్లోజ్ చేసుకోవడం, మళ్ళీ చూడడం. అలాగో 10 minutes ప్రాక్టీస్ చేయండి. అద్భుతం అండి. అసలు చెప్తున్నాను కదా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరికైనా సరే కంటి సమస్యలు ఉండి స్పెట్స్ ఉన్నాయి, కళ్ళలో నుంచి మంట పుడుతుంది, కొంతమందికి ఎక్కువగా ఇలా నులుపుతూ ఉంటారు, అలా కానీ కళ్ళలో నుంచి వాటర్ రావడం కానీ, కంటి సమస్యలు ఏది ఉన్నా సరే
మనం ఆహారంలో 70% ఎంత బలం ఉంటుందో త్రాటక క్రియ చేయడం వల్ల కంటికి చాలా, అసలు మీరు ప్రాక్టీస్ చేసిన వితిన్ 2 డేస్లో మీకు ఇరిటేషన్ ఉన్నా, కళ్ళు నులుపుతున్నా, కళ్ళలో నుంచి వాటర్ వస్తున్నా చాలా కంట్రోల్ అవుతుంది. అండ్ స్పెషల్లీ సైట్ కోసం అయితే 1 to 2 months రెగ్యులర్గా చేసుకుంటే పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ కంటి సమస్యతో పాటు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది వాళ్ళల్లో. సో మైండ్ఫుల్గా ఉంటారు. కొంతమంది ఓవర్ యాక్టివ్గా ఉంటారు చిన్నపిల్లలు. అంటే ఆ యాక్టివ్నెస్ ఏంటంటే మోర్ దెన్ యాక్టివ్గా, అంటే మనకే కొద్దిగా ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కానీ ఎనీ కైండ్ ఆఫ్ పిల్లల్లో ఒక క్రమశిక్షణ రావడానికి, మంచి నిద్రపోవడానికి, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళ నిద్ర ప్రాబ్లం ఉన్నా కూడా త్రాటక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. సో వాళ్ళకి సైట్ ఎక్కువ ఉన్నా సరే, కళ్ళల్లో ఏ సమస్య ఉన్నా, నిద్ర సరిగా లేకపోయినా, ఓవర్ స్ట్రెస్గా ఉన్నా, సో మనకి వాళ్ళు మైండ్ఫుల్గా లేకపోకుండా ఎక్కువగా ఓవర్ యాక్టివ్గా ఉన్నా, సో వీళ్ళన్నిటికీ బెస్ట్ వే త్రాటక క్రియ. మనం నైట్ పడుకునే ముందు రూమ్ లైట్స్ అన్నీ ఆపేసి క్యాండిల్ని వెలిగించి జస్ట్ చూస్తూ 7 to 10 minutes చేయడం, తర్వాత పడుకొని చూడండి ఎంత మంచి నిద్ర పడుతుందో. త్రాటక్రియ మేము ప్రాక్టికల్గా ఎంతోమంది పిల్లలకి, స్ట్రెస్ఫుల్గా వచ్చే పిల్లలకి, కొంతమందికి చదివింది గుర్తులేదు అనుకున్న వాళ్ళకి, నిద్ర సరిగా పట్టట్లేదు అన్న వాళ్ళకి, సో సైట్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి, వాళ్ళందరికీ బెస్ట్గా మా దగ్గర చేయించి కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, అవి పాయింట్స్ ఇచ్చి ఐస్ దగ్గర సరౌండింగ్ పార్ట్స్ లైట్గా మంచిగా పాయింట్ టు పాయింట్ ప్రెస్ చేసుకుని మంచిగా త్రాటక్రియ చేస్తే వాళ్ళు ఇక్కడ ఉండగానే చాలా రిలాక్స్ అవుతారు. 1 to 2 days మేము చేసిన తర్వాత వాళ్ళకి నేర్పించేశాక, వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాక వితిన్ 1 monthలో మళ్ళీ వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఐసైట్ చాలా కంట్రోల్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిద్ర బాగుపడుతుంది. పిల్లల్లో క్రమశిక్షణ అండ్ స్పెషల్లీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అంటే త్రాటక్రియ చేసుకోండి. మన పొనగంటి కూర కానీ, మునగాకు కానీ, తోటకూర కానీ, బచ్చల కూర కానీ తీసుకోండి. ఫ్రూట్స్లో మస్క్ మిలన్ ఫ్రూట్, దానిమ్మకాయ తీసుకోండి. అండ్ స్పెషల్లీ మేము చెప్పిన అమ్రాంత్ సీడ్స్ అన్న తోటకూర విత్తనాలు, దాన్ని కూడా మనం చపాతీల్లో కానీ, ఇడ్లీల్లో కానీ, దేంట్లోకైనా సరే పౌడర్ని తెప్పించుకొని ఆ బ్యాటర్స్లో కలుపుకొని తీసుకోండి. ఇవి చాలా బలమైనవండి సైట్ కంట్రోల్ అవ్వాలంటే. అండ్ స్పెషల్లీ పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకు, ఇప్పుడు ఎందుకంటే సిస్టమ్ ముందర కూర్చుంటే ఎంత టైం అవుతుందో కూడా తెలియకుండా చూస్తుండడం వల్ల కూడా కంటి చూపు మందగిస్తుంటుంది. సో ఏదైనా సరే ఇలాంటి వర్క్స్ ఎక్కువగా మొబైల్ వర్క్స్ అండ్ ల్యాప్టాప్స్ పెట్టుకొని చూస్తూ ఉండి టీవీ ఎక్కువ చూసే వాళ్ళకి కూడా ఈ ఛాన్సెస్ వస్తాయి. అసలు మనము ఎక్కువగా చూడకుండా దాన్ని తగ్గించుకొని మనం ఆహార నియమాల్లో కొన్ని జాగ్రత్తలు, త్రాటక్రియ తీసుకోవడం చేయడము, మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ మూమెంట్స్ చేయడం చేస్తే మాత్రం సైట్ అనేదే ఉండదు. స్పెషల్లీ ఒక్కసారి త్రాటక్రియ చూడండి, జస్ట్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఆ నెక్స్ట్ డే రోజు మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు, మంచి నిద్ర పట్టింది మేడం, చాలా వరకు కంటిలో వేడి ఉంటే సో అదంతా తగ్గి, నులపడం తగ్గింది, చాలా వరకు ఇరిటేషన్ ఉంటే అది తగ్గింది అని ఖచ్చితంగా చెప్తారండి. అంత బాగా యూజ్ అవుతుంది. సో త్రాటక్రియ చేయండి, మంచిగా వాటర్ తాగండి, అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ మూమెంట్స్తో పాటు యోగా చేసుకోండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.